వృషభం వృషభం వారికి కనుక చూసుకుంటే మీకు ఈ యొక్క ఏప్రిల్ 19 నుంచి మే 14వ తేదీ వరకు మీ రాశిలోకి శుక్రుడు వస్తున్నాడండి. అంటే రాశిలో తన స్వక్షేత్రంలోకి శుక్రుడు వస్తున్నప్పుడు తన రాశిలోకి తను వస్తున్నప్పుడు కొన్ని మంచి ఫలితాలు ఇవ్వాలి. అక్కడ ఏమిటి ఆ మంచి ఫలితాలు, ఏమిస్తాడు, ఏంటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాశిలో శుక్రుడు ఉన్నాడు, 2లో గురువు ఉన్నాడు, లాభంలో మనకి 2 క్రూర గ్రహాలు ఉంటున్నాయి. మరి దీనికి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. రాశికి శుభుడు ఆయన ఓన్ ప్లేస్ అనమాట. ఓన్ ప్లేస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు వాళ్ళు ఉండేటువంటి స్వస్థలాల్లో, ఓన్ ప్లేసెస్లో, లేకపోతే వాళ్ళ శారీరకంగా ఉండేటువంటి కొన్ని రుగ్మతలు తగ్గడం, కొంచెం శరీర సౌఖ్యం పెరగడం. అయితే మీ జాతక చక్రంలో లగ్నాధిపతి పాడైపోయాడండి, ఆ దశలో వస్తున్నాయంటే అప్పుడు కొద్దిగా రిజల్ట్ వస్తుంది కానీ పూర్తిగా రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ శుక్ర సంబంధించినటువంటి విషయంలో ఇటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ శుక్రగ్రహం రాశిలో ఉన్నందుకు మీరు ఏంటంటే కొన్ని కంఫర్ట్స్ అనుభవిస్తారు. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే లగ్న షష్టమాధిపతి కదండి, షష్టమ స్థానంలో కూడా మనకి ఉద్యోగాలు ఉంటాయి, చేసేటువంటి డైలీ లైఫ్ ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలతను ఇస్తాడు ఇక్కడ. మరి ఉద్యోగ సంబంధంగా ధనయోగం రావడము, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంత ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాన్ని కూడా ఇవ్వడము, విదేశీ సంబంధించినటువంటి ఈ యోగాలు అంటే ఉద్యోగ యోగాలు ఇవ్వడం. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నాడుగా, లగ్నంలో శుక్రుడు, దశమంలో రాహు. కాబట్టి ఏమైపోతుంది, జాతకుడికి కొన్ని రీసెర్చెస్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు శుక్రుడు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఎంతైనా సరే శని కుజుడితో కలిసి లాభంలో ఉండే శని కుజుడితో కలిసి చూస్తున్నాడు శుక్రుడిని, దానివల్ల కొంత ఘర్షణ యోగం ఉంటుంది. ఎంతైనా కూడా లాభంలో ఎంత మీకు క్రూర గ్రహాలు ఉండే మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ రాశిలో ఒక గ్రహం వచ్చినప్పుడు దాని మీద దృష్టి పడ్డప్పుడు దాని ఎఫెక్ట్ కూడా ఇస్తాడు, ఇవ్వడానికి నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. ఈ నెలంతా అంటే మీకు ఈ యొక్క ఏప్రిల్ 19 నుంచి మే 14వ తేదీ వరకు ఉద్యోగ సంబంధించిన విషయాలు, అందులో ముఖ్యంగా ఇవాళ రేపు చూడండి చాలా సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి. ఇక్కడ కొంచెం సాఫ్ట్వేర్ జాబులు రావడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంకా దీనికి ఇంకొంచెం ప్లస్ అవ్వడానికి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రాన్ని రోజు 45 నిమిషాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే మీ యొక్క జాతక చక్రంలో గనక శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడో చెప్పుకుందాం. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 వర్గాలు ఉంటాయండి ఎప్పుడు కూడా. ఏమిటది అంటే ఒకటి గురువర్గము, శని వర్గము. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గురువర్గ లగ్నాలు ఏంటి, శనివర్గ లగ్నాలు ఏంటి. ఏమిటి ఆ లగ్నాలు? మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము. ఇవి గురువర్గ లగ్నాలు అంటారు. మరి శనివర్గ లగ్నాలు ఏమిటండి అంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభరాశులు శనివర్గ లగ్నాలు అవుతాయి. మరి ఈ యొక్క వర్గ లగ్నాలకి శుక్రుడు కొన్నిటికేమో శుభుడు, కొన్నిటికి పాపవుతాడు. ఎవరెవరికి శనివర్గ లగ్నాలకి శుభుడు అవుతాడు. ఎందుకు అంటే లగ్న షష్టమాధిపతి శుక్రుడు వృషభ లగ్నానికి అయితే, మిథునానికి పంచమాధిపతి. ఎలా అయితే మనం సర్వే త్రికోణనేతారో గ్రహ శుభఫల ప్రదాహన పరాశ్రమాస్ చెప్పారుగా, కాబట్టి ఆ రకంగా శుభుడు అవుతాడు. పంచమ వ్యయాధిపతి అయినప్పటికీ, వ్యయాధిపతి వచ్చినప్పటికీ పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి సింగిల్ ప్లానెట్. అలాగే ఈ యొక్క కన్యా లగ్నానికి ధనాధిపతి, తులా లగ్నానికి లగ్నాధిపతి, మకర లగ్నానికి పంచమ దశమాధిపతి రాజ్యోగకారకుడు, కుంభానికి కూడా చతుర్థ భాగ్యాధిపతి రాజ్యోగకారకుడు. మరి మిగతా లగ్నాలకి శుభుడు అవ్వడు. మరి శుభుడు అవ్వనంత మాత్రం చేత మరి శుక్రుడు డబ్బులు ఇవ్వడా? ఎందుకంటే శుక్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడు కదా. మరి ధనం ఇవ్వకుండా ఉండిపోతాడంటే అలా ఏమి ఉండదండి. ఒక్కొక్కసారి గ్రహం ఎలా ఉంటుందంటే మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది శుక్రబలము బాగుంటే మీకు కలిగే ఫలితాలు ఏమిటంటే ఒకటి లిక్విడ్ క్యాష్, కాస్త చేతిలో డబ్బులు కనపడడం, వాహనం ఉండడం, గృహం ఉండడం, మరియు అదేవిధంగా చక్కటి భార్య. ముఖ్యంగా ఎందుకంటే మనకి అన్నిటికంటే గొప్ప యోగం చక్కటి జీవిత భాగస్వామి రావడం,
వివాహ జీవితంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండడం అనేటువంటిది శుక్రుడు బాగుంటే జరుగుతాయి. అయితే ఇందులో ప్రధానంగా ధనుర్లగ్నం వాళ్ళకి మాత్రం శుక్రుడు 6వ అధిపతి అవుతాడు, 6-11 అధిపతి అవుతాడు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ బాధిస్తుంటాడు, ఎందుకంటే సప్తమాధిపతి బాధకుడు, దాంతోపాటు ఈ శుక్రుడు కూడా కొంచెం 6-11 ఆధిపత్యం కాబట్టి. అయితే ఇక్కడ మీకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అది ఏ లగ్నమైనా, అయితే ఇక్కడ ఏ లగ్నమైనా అనే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది, మీ లగ్నానికి శుభుడైతే ఒక రిజల్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాప అయితే ఏంటంటే అక్కడ శుక్ర సంబంధంగానే ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లగ్నంలో ఉంటే మనం ఏ లగ్నాలకని చెప్పుకున్నాం, పాపులు, మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం అనుకున్నాం కదా. అక్కడ ఉండి మరీ పాడయ్యాడు అనుకోండి, ఇంకా అంటే స్త్రీల మూలంగానే, సుఖాల మూలంగానే ఓవర్ సుఖం, ఓవర్ దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలా కాకుండా శుభుడు అనుకోండి, కలలిస్తాడు, ఆధ్యాత్మిక చింత అంటే అమ్మవారి ఉపాసన ఇస్తాడు అక్కడ, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గా మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని ఇస్తాడు, చూడగానే అట్రాక్ట్ అయిపోయేలాంటి రూపాన్ని ఇస్తాడు అన్నమాట శుక్రుడు. అలా అంటే లగ్న సంబంధం కలిగింది, అంటే జీవుడికి సంబంధం కలిగింది కాబట్టి. మరి 2లో ఉన్నాడు అనుకోండి, పాపి అయితేనేమో స్త్రీల మూలంగానే కుటుంబంలో విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి, ధనం మూలంగానే విచ్ఛిన్నం జరుగుతూ ఉంటుంది. అంటే ధనం ఎవరికో ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, ఆ ధనం మూలంగానే వారికి గొడవలు చేయడం, అయ్యో ఏమిట్రా బాబు డబ్బుల కోసం కుటుంబ సభ్యులను విడిపోయామా, అన్నదమ్ములు విడిపోయామా, అక్క చెల్లెలు విడిపోయామా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత అయ్యో చిచ్చి ఆ రోజు ఆ ₹1,00,000 కోసం ఫ్యామిలీని దూరం చేసుకున్నానంటే, ఆ చిన్న పిసర ఆ ఇల్లు కోసం దూరం చేయదు, ఎందుకంటే శుక్రుడు గృహానికి కారకుడు కదా, వాహనం కోసం దూరం చేసుకున్నానంటే ఈ తుచ్చమైన వాహనం ఏముంది అనిపిస్తుంది తర్వాత. అయితే పాప అయితే శుభుడైతే మరి అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు. అదే 3లో ఉంటే శుభుడైతేనేమో కొంతమంది స్త్రీల పరిచయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి, పాప అయితే ఆ పరిచయాలు ఇబ్బందిని ఇస్తాయి. 4లో ఉంటే శుభుడైతేనేమో త్వరగా వాళ్ళ లైఫ్లో ఈ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఆర్ట్స్ రిలేటెడ్ నేర్చుకోవడం వల్ల బాగుంటుంది. దశమంలో ఉన్న ఆర్ట్స్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ వల్ల ధనయోగం ఉంటుంది. కానీ శుక్రుడు పాప అయితే ఈ ఆర్ట్స్ రిలేటెడ్ నేర్చుకోవడం వేస్ట్ అయిపోద్ది వాళ్ళకి, పాపై పాడవ్వాలి, గుర్తుపెట్టుకోండి. పాప అయినప్పటికీ శుభ ఫలితాలు ఇస్తాడు ఒక్కోసారి, అప్పుడు కళా సంబంధించిన నేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు కూడా వస్తాయండి. ఇక్కడ ఏంటంటే ఆ ప్లానెట్ ఎలా ఉంది, ఆ గ్రహం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. పంచమంలో ఉంటే సంతానానికి వీళ్ళకి ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది, శుభుడైతే పాప అయితే ఆ ప్రేమలో ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట. అంటే ఈ రిలేషన్లో ఏమిటండి సంతానంతో గొడవలు ఏంటి, ప్రేమ లేకుండా పోయింది ఏంటి అనుకుంటూ ఉంటాం. 6లో ఉంటాయి ఎవరికైనా, ఏ లగ్నానికైనా. అయితే శనివర్గ లగ్నాలకైతే ఎక్కువ ఇబ్బంది ఇవ్వడు, కానీ గురువర్గ లగ్నాలకు 6లో ఉంటే అక్కడ పర్టికులర్గా పాపే అవుతాడు కాబట్టి వివాహం విషయంలో కొంత ఇబ్బందులు రావడం, అర్క వివాహం చేసుకోవాలని చెప్తూ ఉంటాం పురుషులకైతే, స్త్రీలకైతే కుంభ వివాహం చేసుకోవాలని చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ 2 వివాహాల యోగం ఉందో లేదో చూసుకొని చేయాలి, కేవలం 6లో ఉన్నంత మాత్రం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే వివాహము, జీవిత భాగస్వామి ముఖ్యంగా పురుషులకి స్త్రీ మూలకంగా ఇబ్బందులు రావడం, స్త్రీలు శత్రువులు అవడం జరుగుతూ ఉంటుంది. సప్తమంలో ఉంటే శుభుడైతే అందమైన భార్య, చక్కగా ప్రేమగా చూసే భార్య వస్తుంది. అదే కనుక పాప అయితే ఆ భార్య ద్వారానే పాపం ప్రేమను కోల్పోయి ఇతను మాత్రం ప్రేమిస్తుంటాడు, లేకపోతే ఆ అమ్మాయి ప్రేమిస్తున్న ఈ అబ్బాయి పట్టించుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అష్టమంలో బాగుంటే తాతగారు ఆస్తులు విపరీతంగా డబ్బులు కలిసి వస్తాయి, సీక్రెట్గా రకరకాల ఈజీ మనీ ద్వారా. పాడైపోతే ఏమైపోద్దంటే ఉన్న తాతగారి ఆస్తులు, బంగారం అన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు తాతగారి ఆస్తిని పాడు చేసే దాంట్లో ఉన్నాడు అనుకోండి శుక్రుడు, అప్పుడు ఏం చేయాలి, మీ పేరు మీద తాతగారి ఆస్తి ఉండకూడదు, మీ భార్య పేరు మీద, పిల్లల పేరు మీద ఇచ్చేసి వెళ్ళదు, అది అమ్మేసి కూడా కొనుక్కోవాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడు కూడా మనకి ఈ గ్రహము ఉన్నప్పుడు ఏ రిజల్ట్స్ ఇస్తుంది, దీని తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది బాడీలో ఇది పడదండి అన్నప్పుడు అది పడదు, అది తినకూడదు, ఇంకంతే. అది ఈ పలానా ఫుడ్ పడదండి, లేదా పలానా వాతావరణం పడదండి, పలానా టాబ్లెట్స్ పడవు, కొంతమందికి టీటీ ఇంజెక్షన్ పడదు, మనందరికీ మంచిదే కదండి అంటే ఆ వ్యక్తి పడదంతే. అలాగే జన్మజాతకానికి కూడా ఏంటంటే ఈ గ్రహం పడదు, ఈ గ్రహం స్థితి బాగాలేదు అన్నప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు, అంతే సింపుల్. ఆస్ట్రాలజీ అంతా ఏం చెప్తుందంటే నీకు ఏది సరిపోతుందో దాని జోలికి వెళ్ళకు, హ్యాపీగా ఉంటావు, నీకు ఏది సరిపోతుందో దాని గురించి నువ్వు ప్రయత్నం చేయ, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు. ఇది ఆస్ట్రాలజీ యొక్క ముఖ్యమైనటువంటి మూలం. అలాగే మరి ఇదే శుక్రుడు మీకు ఆ భాగ్యంలో ఉంటే తండ్రితో మంచి ప్రేమాభిమానాలు తండ్రికి బాగా కలిసి రావడం, పాప అయితే తండ్రితోనే కొంత ఇబ్బంది. అంటే ఏంటి, శుక్రుడు కొన్ని లగ్నాలకు పాపలే అక్కడ పాపగ్రహాలతో కలిసి ఉంటాడు, అప్పుడు ఏమైపోద్ది, ప్రేమ లేకుండా పోవడం, తండ్రితోనే గొడవలు అవ్వడం, ఏంటో అర్థం కాదు, ఇదేమిట్రా బాబు, లోకం మొత్తం 1,000,000 మందిలో 99 లక్షల చిల్లర మందికి బాగుంటే నాకు ఒక్కడికి ఎందుకు ఇలా ఉంది అనిపిస్తూ ఉంటుంది. దశమంలో ఉండి ఇందాక నేను చెప్పినట్టుగా కళారంగ సంబంధంగా కలిసి రావడాలు, లాభంలో ఉంటే కూడా శుక్రుడికి మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ బిజినెస్ల ద్వారా కలిసి వస్తుందేమో, జీవిత భాగస్వామితో
సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు పొటెన్షియల్ తగ్గుతుంది లాభంలో ఉంటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెక్స్ వీటికి కారకుడు శుక్రుడు, సెక్సువల్ పొటెన్షియల్ కారకుడు. ఆయన లాభంలో పడిపోతే ఏమైపోతుంది అంటే వ్యయంలో ఉంటేనేమో చాలా మంచిది శుక్రుడికి, కానీ లాభంలో ఉండకూడదు. బట్ కొన్ని బిజినెస్లకి చాలా మంచిది, కానీ ఈ మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాలకి పనికిరాదు 11లో ఉండడం. ఇక ఇప్పుడు మీరు అనిపించవచ్చు ఏమంటే మరి 11లో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఇదైపోతుంది అంటే, ఒక్కొక్కసారి ఏమో దశ రాదు వాళ్ళకి, ఎప్పుడో ముసలి ఏజ్ అప్పుడు ఒక 60-70 ఏళ్ళు ఇప్పుడు వస్తుంది. అప్పుడు లాభంలో ఉంటే ఏముంది, అప్పుడు ప్రత్యేకంగా అతనేమి ఆయన నిరూపించుకోవాల్సింది, పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు కదా అక్కడ, కాబట్టి అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. దశ ఎప్పుడు వస్తుందో కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా. అలాగే 12లో ఉంటే చాలా మంచిది, మంచి కంఫర్ట్స్ అనుభవిస్తాడు. అయితే ఏ లగ్నానికైనా సరే 12లో ఉంటే కొంత మంచిదే, కానీ శుభుడైనటువంటి లగ్నాలకి ఉంటే ఇంకా మంచిది. పాపైన లగ్నాలకు ఉండి పాపగ్రహాలతో ఉంటే అనవసరమైనటువంటి వ్యసనాలకు గురవుతాడనమాట. ఇవి ముఖ్యంగా శుక్ర సంబంధించిన. మరి ఈ శుక్ర సంబంధించిన బాగుండాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా లలిత చదువుకోండి, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి, ప్రతి శ్రేణి మాతృభావంతో చూడండి. ఎక్కడ మీరు అంటే ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు శుక్రగ్రహం యొక్క ఇచ్చేటువంటి పూర్వజన్మ కర్మ రిజల్ట్ అనేటువంటివి న్యూట్రల్ అయిపోతాయి. శ్రీమాత్రే నమః.